స్వామి వివేకానంద చెప్పిండు, హిందువుగా జీవించమన్నాడు, హిందువుగా గర్వించమన్నాడు. కానీ హిందువుగా జీవించడం లోపట దారి తప్పిండు కాబట్టి దేశం మూల్యం చెల్లిస్తుంది. హిందువుగా బ్రతుకుతున్నాడు. హిందువుగా బ్రతుకుతున్నటువంటి హిందువులను హిందువులుగా జీవించేలాగా చేయడమే మనం రాబోయే రోజుల్లో చేయాల్సిన పని. హిందువుగా బతకడానికి, హిందువుగా జీవించడానికి తేడా ఏంది? హిందువుగా జీవించడం అంటే స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపట తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ఏ పూర్వీకులైతే పోరాటాలు చేసి, ఏ పూర్వీకులైతే స్ఫూర్తినిచ్చి, ఏ పూర్వీకుల యొక్క బలిదానాల కారణంగా ఇవాళ నువ్వు బొట్టు పెట్టుకున్నటువంటి హిందువుగా ఉన్నవో, నీ భావి తరాలను ఈ శ్రేష్టమైనటువంటి ధర్మానికి భావి తరాలను అందించిపోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నాది అని చెప్పి తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ముందడుగేసి అవసరమైనటువంటి ఏ త్యాగానికైనా వెనుకడిగేయకుండా జీవించడమే హిందువుగా జీవించడం. ఆ రకమైనటువంటి జీవనాన్ని మనం అవలంబన చేసుకోవాలా. ఇవాళ హిందువుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ లోపల స్వార్థం వచ్చింది, అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చినాయి. ఇవాళ విడిపోయి ఉన్నాం మనం. ఒక హిందువుగా గర్వపడతలేడు. నీకు ప్రాంతీయ ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి, ఒక కులం ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి హిందువుగా నువ్వు ఎందుకు గర్విస్తలేవు అనేటువంటి విషయాన్ని ప్రతి హిందువుకు గుర్తుయాల. ఎవరు హిందువు? ఈ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మనకుంది మిత్రులారా. యుగ యుగాల పరంపరకు వారసునివే హిందువు. నువ్వు వేదాలకు వారసునివి, ఉపనిషత్తులకు వారసునివి, రామునికి వారసునివి, కృష్ణునికి వారసునివి. గంగ ప్రవహించేటువంటి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి లోపట పుట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి.